హాయ్ ఫ్రెండ్స్, గోక్సెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. మనం చెప్పుకునే టాపిక్ మన స్వేచ్ఛని దేనివలన మనం హరించుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. అంటే మన స్వేచ్ఛ లేకుండా చేసే అంశాలు ఏంటో మనం తెలుసుకుందాం. మనం స్వేచ్ఛగా లేకపోవడానికి కారణం ఇతరులు ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన, వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అనే ఆలోచన, వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని ఇంకొకళ్ళ మీద కంప్లైంట్లు చేసే నైజం, భయపడటం, కోప్పడటం, బాధపడటం, బద్ధకంగా ఉండటం, ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలనుకోవటం, 100% కరెక్ట్గా ఇట్లాగే ఉండాలి అని అనుకోవటం, ఇట్లాంటివన్నీ రకరకాల మనం ఇట్లా కండిషన్లు ఇలాంటి బిహేవియర్తో ఉన్నప్పుడు మనలో ఆ ఫ్రీడమ్ అనేది, ఆ స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది అనమాట. ఎందుకంటే ఎంతసేపు మనం భయపడుతున్నా, బాధపడుతున్నా, ఎవరేమనుకుంటారో, ఏం ఫీల్ అవుతారో అని మనం అనుచుకుంటూ, ఆలోచించుకుంటూ, అధికంగా ఆలోచించటం, ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం, ఇట్లాంటి మనం చేస్తున్న క్రమంలో మనకున్న ఫ్రీడమ్, మనం ఏమనుకుంటున్నాం, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అలా ఉండలేక ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఎప్పుడు మనకు నచ్చని బిహేవియర్తో ఉంటూ మనకు నచ్చని బిహేవియర్ని మనం అలవర్చుకుని నటిస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువగా చాలామంది నటిస్తూనే ఉంటారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రియల్ లైఫ్లో చాలామంది ఈ ఫ్రీడమ్గా ఉండలేక రకరకాల ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి వాళ్ళకు నచ్చిన బిహేవియర్ని బయట పెట్టకుండా ఎప్పుడు నార్మల్గా వాళ్ళు హ్యాపీగా ఉండకుండా ఎప్పుడు బాధపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మన స్వేచ్ఛను హరించే అంశాలు మనలోనే ఉన్నాయి, మన ఆలోచన విధానమే అనేది మీరు గుర్తుపెట్టుకుంటే, మనలో చేంజ్ చేసుకుంటే మనం హ్యాపీగా, ఆనందంగా, స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి.